వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పూరి రత్న భాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు తెరవడానికి జంకుతున్న అధికారులు. నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి, సీఎం నారా చంద్రబాబు నాయుడు. యూకే మాజీ ప్రధానితో లోకేష్ దంపతుల భేటీ. ఆరోగ్యశ్రీ ఇక డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆదివారం ఈ రహస్య గదిలో ఖజానాను బయట ప్రపంచానికి చూపించనున్నారు. 46 ఏళ్ల తర్వాత ఈ గది తెరవబోతుండటంతో అందులో కింగ్ కోబ్రా వంటి విషసర్పాలుండే అవకాశం ఉందని అధికారులు తెరవడానికి జంకుతున్నారు. కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు లేదంటూ చాలామంది గులాబీ పార్టీ నేతలు ఇతర పార్టీలో చేరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఆ సీటును కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరింది. ప్రస్తుతం 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే 2/3 వంతు వేరే పార్టీలో చేరితే పార్టీ శాసనసభాపక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు. ఈ ప్లాన్లో భాగంగా మొత్తం 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు హస్తం ఫ్లాటి ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే 9 మందిని చేర్చుకోగా మిగిలిన 17 మందిని మరో 15 రోజుల్లో చేర్చుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని, 2 నుంచి 3 ఆ పార్టీలో మిగులుతారంటూ దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో ఏపీ మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన విశేషాలను ఎక్స్వేదిగా లోకేష్ పంచుకున్నారు. ఏఐ ప్రాముఖ్యత గురించి అర్థవంతమైన చర్చలు జరిపామని పేర్కొన్నారు. గవర్నమెంట్ కార్యకలాపాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏఐను ఉపయోగించుకోవడం తదితర అంశాలపై టోనీ బ్లెయిర్ విలువైన సలహాలు ఇచ్చారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు వైద్య సేవ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చింది. నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి. ప్రతిరోజు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని తెలుగు జాతికి సేవ చేయడానికి, పేదరికం లేకుండా చేయడానికి నాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వమని కోరుకుంటా. మనందరి బాధ్యత పేదరికంలో ఉన్న వారికి చేయూత ఇవ్వడం. గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
కొలనుకొండలని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు పూజలు. క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, అక్షయ్ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్, మంత్రులు, స్థానిక ఎంపీ పాల్గొన్నారు. మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని జలశయనీ శ్రియం ధారాజ సచ్చందో పరిమేదిని స్వపరిదత్తంగాయ పత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియా లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమామి అచ్యుత వల్లభాం ధరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. సువర్ణరజసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వాం మమావహ జాతవేదో లక్ష్మీమనపకామినీ. శ్రీ సూక్త పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యామత్తినాథ ప్రబోధిని. ఇంద్రైరేవ ధ్రువదృష్టాని సంచరన్నే ఇంద్రయేణ ధ్రువం ధ్రువేణ అవిషాః తత్పై దేవా అవిష్ఠువన్ అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం ఆదిశేషాయ విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. ఓం నమో విద్మహే విష్ణుతల్పాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనముదాసన యద్దిదంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. తవ కర్మాత్మకాని వై తేషామశేషానాం కృష్ణా స్మరణం పరం. అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణకాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంతశేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంతశేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితంకానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంతశేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేంచేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారి భక్తులకు శాకాంబరి రూపంలో దర్శనమిచ్చారు.
విజయవాడ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతం. కమిషనర్గా నా బాధ్యత సక్రమంగా నెరవేరుస్తా. ప్రజల్లో నమ్మకాన్ని, భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉంది. వినూత్న రీతిలో పోలీసింగ్ నిర్వహిస్తాం. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై దృష్టి పెడతాం. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా చర్యలు చేపడతాం. సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు. గ్రీవెన్స్ సెల్ను మరింత పటిష్టం చేస్తాం. మహిళల భద్రతా విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాం. సీసీ కెమెరాల పనితీరును మెరుగుపరుస్తాం. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అందరూ సహకరించాలి. ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తాం. గంజాయి డ్రగ్స్ నివారణ చర్యలు తీసుకుంటాం. డే అండ్ నైట్ బీట్స్ మరింతగా పెంచుతాం. సైబర్ క్రైమ్ విషయంలో వినూత్న రీతిలో ముందుకెళ్తాం. 200 మంది సిబ్బందిని సైబర్ కమాండ్స్గా నియమిస్తాం. రోడ్ సేఫ్టీపై దృష్టి పెడతాం. కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తామంటూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ త్వరలో పునరుద్ధరణ చేసే ఛాన్స్ ఉంది. సో దాని ద్వారా అయితేనేమి లేదంటే సిటిజన్ పోర్టల్ citizen.appolice.gov.in అనే పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదుని చెప్పచ్చు. అదేవిధంగా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 ద్వారా వారు తమ సమస్యని పోలీస్ శాఖ తెలియజేయచ్చు. అయితే వీటన్నింటిలో కూడా కొంత నిర్లిప్తత, కొంత రెస్పాన్స్ సరిగా లేదు అన్న సందర్భాలు కూడా కొన్ని ఉంటుంటాయి. సో వాటన్నిటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పోలీస్ శాఖకు తమ బాధం చెప్పుకోవడానికి ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నా కూడా ఇంకా ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏదైతే ఉందో దీన్ని ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని మీద కొంత ఫోకస్ పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ ఈజ్ అనదర్ సబ్జెక్ట్. సో దాంట్లో ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సీరియస్ క్రైమ్స్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికి చాలా టూల్స్, మనకి టెక్నాలజికల్ టూల్స్ చాలా ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ట్రాకర్స్ అని ఒక సిసి కేంద్రస్లో ఒక బెజవాడ కాన్స్టేబుల్ మా సిస్టంతో ఈరోజు విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యత చేపట్టడం నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ మంచి అవకాశాన్ని నాకు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ నడిపుతున్న రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కమిషనరేట్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది మెదక్ అల్లాదుర్గం మండలం గొల్లకొండ తండవాసులు నెల రోజుల నుంచి విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నేషనల్ హైవేపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కరెంటు కోతల విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపొడి గాంధీ పూరి రత్న భాండాగారం రక్షణగా కింగ్ కోబ్రాలు తెరవడానికి జంకుతున్న అధికారులు. నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి, సీఎం నారా చంద్రబాబు నాయుడు. యూకే మాజీ ప్రధానితో లోకేష్ దంపతుల భేటీ. ఆరోగ్యశ్రీ ఇక డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.